ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో 139 బీసీ కులాల ఆత్మీయ సమావేశం విజయవాడలో జరుగుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలపాలనే విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కార్యక్రమానికి బీసీ మేధావులు, కుల సంఘాల నాయకులు, బీసీ మహిళలు, యువత హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే తిరిగి జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్ అన్నారు. ప్రస్తుతం ఈ సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడున్న అమ్మఒడి ఉండదు, పదవులు ఉండయి, రిజర్వేషన్లు ఉండయి, ఉద్యోగాలు ఉండయి, మళ్ళీ వెనకట్లాక బతకవలసి వస్తుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలన్నీ మాటలు, అన్యాయం మాటలు. వాళ్ళు 14 ఏళ్ళు 70 ఏళ్ళు పరిపాలించారు అందరు కలిసి ప్రతిపక్షాలు. ఏనాడైనా ఈ విధంగా పదవులు, డబ్బులు, అధికారము మన ఖాతాలో ఒక్క బటన్ నొక్కితే లక్షల మందికి 3,000 పడుతున్నాయి. ఈరోజు ఒక్క బటన్ అమరావతిలో నొక్కితే ఒక్కొక్కరి ఖాతాలో 3,000 పెన్షన్ పడుతుంది. మన ఫీజు రియంబర్స్మెంటు 1,50,000 పడుతుంది. అదేవిధంగా అన్ని సౌకర్యాలు మనకు వస్తున్నాయి. కాబట్టి వాటి అన్నింటినీ మనం పొడగొట్టుకున్న వాళ్ళం చేతులారా పోయిన తర్వాత మళ్ళీ పోరాడితే కష్టమవుతుంది. మీకు ఇక్కడ నేను కొట్లాడి అప్పుడు రాజశేఖర రెడ్డి పేరులో ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాను. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తెల్లారే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. తెలంగాణలో నేను 6 ఏళ్ళు కొట్లాడుతున్నా. 6 ఏళ్ల నుంచి ఇంకా ఫుల్ ఫీజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 30,000కి తగ్గించారు. 1,50,000 2 లక్షలు ఉంటే 30,000కి తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ ఫుల్ పెట్టాలని కొట్లాడి కేసీఆర్ మీద కొట్లాడుతున్నా. పెడతలేరు. సుప్రీంకోర్టులో కేసు వేసిన, బీసీ కమిషన్లో కేసు వేసిన, వచ్చి బోన్లు నిలబడుతున్నాను కానీ పెట్టడానికి. అంటే మన పిల్లలు చదువుకోవడం ఇష్టం లేదు వాళ్ళకు. అరే ఈ గుళ్ళోళ్ళు ఇంజనీరింగ్ చదువుతారా, ఈ చెట్టిబల్జలు చదువుతారా, తూర్పు కాపులు చదువుతారా, ప్రజకులు, న్యాయబ్రహ్మణులు, ఈ చిన్న చిన్న కులాలు ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతారా, వీళ్ళు డాక్టర్లు అయితే మేము ఆపరేషన్ బట్టలు వేసేసాలతో ఆపరేషన్ చేసుకోవాలా. ఈ విధమైన చిన్న చూపు వాళ్ళకు. డాక్టర్లు మా, ఇంజనీర్లు మా, కలెక్టర్లు మా, దీనిలో చిన్న కులాలు బీసీ నా కొడుకులు ఒత్తుడేంటి అనేటటువంటి సాటుకు చూస్తుంటా నేను వాళ్ళ మాటలు. మన కులాల పట్ల ఇంత కుతిక కాడుకుంటుంది వాళ్ళకు. ఈ కృష్ణయ్య ఉట్టి ఇళ్ళ కోసం కొట్టాడబట్టే నిన్న ఎట్లా అని చూస్తుంటారు వాళ్ళు. మొన్న నేను హాస్పిటల్లో పడ్డా. మన బీసీల కంటే ఓసీలో ఎట్లున్నది ఆయనకని అడుగుతున్నారు. అంతే ఎంత కడపమంటుంది వాళ్ళకు. ఆ విధంగా వాళ్ళ లోపల ఈర్ష్య, అసూయ, దేశాలు ఉంటాయి మనకు. అందుకే మన తరఫున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మనం చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని, మొన్న ఉద్యోగాల శాతం ఇస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీసీలు 56% ఉన్నారు. ఇతర కేరళలో లేరు. పశ్చిమ బెంగాల్ అయితే 10-12, కేంద్రంలో అయితే 11%. మనతో మాత్రం 56% రీచ్ అయినాం మన పోరాటాల వల్ల. కాబట్టి అంటే రూల్స్ మార్చడం, రెగ్యులేషన్ మార్చడం, ఓపెన్ కాంపిటీషన్ మార్చి చదువులలో తేడాలు వచ్చి ఎక్కువ మంది చదువుకొని ఈ విధంగా మన కులాలకు డెవలప్మెంట్ బాగానే పడ్డాయి. మళ్ళీ దీన్ని దొక్కడానికి అందరు కుట్రబాజీలు చేస్తున్నారు. దాన్ని మనం మీరు కత్తులు పట్ట అవసరం లేదు, తుపాకులు పట్ట అవసరం లేదు. మన కులాలను చైతన్యం చేసి మీటింగులు పెట్టి ఈయన ఏం చేసిండు, అన్నీ ఎమ్మెల్సీలు ఎట్టించాడు, ఎంపీలు ఎట్టించాడు, మంత్రి పదవులు ఎట్టించాడు, సర్పంచుల్లా సుప్రీంకోర్టు కొట్టేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు 22కు సుప్రీంకోర్టు తగ్గించింది. మనం తగ్గిస్తే ఈయన పార్టీ పరంగా ఇంకో 20% కలిపి 42% ఇచ్చారు. నా బీసీలు సర్పంచులు కావాలి, నా బీసీలు ఎమ్మెల్సీలు కావాలి. ఓ చిన్న చిన్న కులాలకు నాయకులను చేశారు. వాళ్ళు చేస్తే ఈరోజు గొప్ప గొప్ప పదాలు ఉండి ఆయన డెవలప్ అయ్యింది, వాళ్ళ కులం డెవలప్ అయింది, ఆ కుల గౌరవం పెరిగింది. మన పోరాటం ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. మనకు పదవి వస్తే మన కులం యొక్క గౌరవం పెరుగుతుంది. మన కులపలు అందరూ చూసి వేరే కులాలు భయపడే రోజులు వస్తాయి. కాబట్టి ఈ విషయం లోపల మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. చైతన్యంతో మన కులాలను ముందుకు తీసుకుపోవాలి. ఇంకా మన డిమాండ్ ఉన్నాయి, ఇప్పటికే వదులుతలేను. ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో లేవు. మేము మస్తానగా ఢిల్లీలో ధర్నాలు పెట్టించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే మీరు ఒరిస్సాకు మీకు చుట్టాలు ఉంటే అడుగుండి, ఈ స్కీమ్ దగ్గర ఏ ఒక్కటాన్ని ఉన్నదేమో అడుగుండి. పెన్షన్ 3,000 ఉందా, లేదు. అమ్మఒడి 15,000 ఇస్తున్నారా, లేదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ₹1,00,000 ఇస్తున్నారా, లేదు. స్కాలర్షిప్ 20,000 ఇస్తున్నారా, లేదు. జాబులు ఇంతగానే ఉన్నాయా, లేవు.
ఆ విధంగా మన కులాలకు అన్యాయం జరుగుతుంది. దేశమంతా తప్పనిసరి ఏ మాత్రం పలుకుబడిన రోజుల్లోనే అసెంబ్లీని సెక్రటరీని బద్దలు అలగొట్టేసిన. ఇప్పుడు పెద్ద మీ ఆశీర్వాద బలంతో ఒక గొప్ప గుర్తింపు వచ్చేది నాకు. తప్పనిసరి పార్లమెంటు మీద ముట్టడి చేసి దేశమంతా మన బీసీ కులాలకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయుధం ఏదైతుందో రాజ్యసభ నాది కాదు, మీ అందరిది. మీ ఇంట్లో ఒక రాజ్యసభ మెంబర్ ఉన్నట్టు మీరు ఫీల్ కండి. మీ మనిషిని నేను. కాబట్టి ఈ పదవి దేశంలోని బీసీలకు అందరికీ అంకితం. కాబట్టి తప్పనిసరి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టడం, బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టడం, దేశమంతటా ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టడం, దేశమంతటా స్కాలర్షిప్ పథకం, గురుకులాలు, హాస్టళ్ళు. మనకున్న 6,000 హాస్టళ్ళు ఉన్నాయి, 6 లక్షల మంది ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 1,500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 9 లక్షల మంది బీసీలు చదువుకుంటున్నారు. కాబట్టి ఈ పథకాలన్నీ మన పిల్లలు గురుకులాల హాస్టల్లో చదివిన ఈరోజు కలెక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, పెద్ద పెద్ద పదవులు ఉన్నారు. ఇవి దేశం అంతటా విస్తరింపజేసి మన పిల్లలందరూ చదువుకోవాలి. కాబట్టి ఈ విషయం లోపల దోపిడీ, పీడన, వివక్ష, అన్యాయానికి గురవుతున్నటువంటి మన కులాలను మనమందరం గట్టిగా పోరాటం చేయాలి. మీరు అందరూ ఢిల్లీకి పెట్టినప్పుడు చలో ఢిల్లీ ప్రోగ్రాంలో చాలామంది రావాలి, పెద్ద మనుషులు. మీరు అందరు కులాల కోసం కులం నుంచి 5 మంది వచ్చినా సరే వస్తే ఢిల్లీ లోపల గదగద ఆడిస్తా. కాబట్టి ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెంది ఉన్న ఆయన ఉన్నటువంటి పార్టీ, ఆయనకున్న మిషనరీ ఆయన చేయనీయదు. కాబట్టి మనం మంచి ఉద్యమం చేస్తే ప్రభుత్వం దిగొస్తుంది. కాబట్టి ఢిల్లీ ప్రోగ్రాంలో కూడా మీరు అందరు మీ శక్తి మేరకు మీరు అందరు రావాలని, జాతీయ స్థాయిలో మన బీసీలందరూ అభివృద్ధి అయ్యి దేశంలోని 75 కోట్ల మంది బీసీలను వారి వాటా అన్ని రంగాల్లో వాటా, బడ్జెట్లో వాటా, అధికారంలో వాటా, సంపదల వాటా. మోడీకి చెప్పారు, ఏం సార్ అన్ని బాగానే చేశారు కానీ అందరితో జన్ధన్ ఖాతా ఓపెన్ చేయించావు, పైసలు 10 లక్షలు వేస్తాను వేయలేదు. 10 లక్షలు వేసేటంత బడ్జెట్ ఉన్నా అన్నాడు. నువ్వు అంబానీ, ఆదాని, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు 500 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర పన్ను నేసి వాళ్ళ ఖజానాకి డబ్బు తెస్తే 10 లక్షలు కాదు, ప్రతి కుటుంబానికి 20 లక్షలు వస్తాయని చెప్పారు.